హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బిర్యానీ కూడా డామినేట్ చేసే అంత టేస్టీగా ఆలు ఫ్రైడ్ రైస్ చేశానండి. ఒకసారి దీని ప్రాసెస్ చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు మిస్ కాకండి దీన్ని. ఈ రైస్ కోసం నేను తీసుకున్న పదార్థాలు చూడండి. రాత్రి మిగిలిన అన్నము, ఇది 1/2 కేజీ రైస్ సరిపడా అన్నము. ఇవి ఫ్రై చేసుకున్న 100 గ్రామ్స్ పొటాటోస్ అండి. ఒక 6 to 7 మినిట్స్లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఆలు ముక్కలు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కాజు, కొద్దిగా 1 pinch కారము, ఫ్రైడ్ బఠానీలు. ఇది మెంతాకండి, కొద్దిగా వేయాలి, ఎక్కువగా వేయకూడదు. షాజీరా, ఇవి 1 pinch కూడా కాదు, కొద్దిగా ఉండి లేనట్టుగా అట్లా వేయాలి. ఏంటంటే జాజికాయ పౌడర్, ఎక్కువగా వేయకూడదండి. ఇది జాజి పువ్వు అండి, ఒక ఇలాచి, బిర్యానీ ఆకు, ఇది నల్లగా ఉండే పువ్వు, దగడ్ పువ్వులు, దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు, బిర్యానీ పువ్వు, మిరియాలు కొంచెం, ఇది ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, ఒక 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు. వీటిని కోర్సుగా నేను పౌడర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కోర్సుగా పౌడర్ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి, నూనె వేసి వేడి చేశానండి. ఇప్పుడు ఈ మసాలాలు వేస్తున్నాను. షాజీరా, ఇప్పుడు బిర్యానీ ఆకు, జాజి పువ్వు వేసాను, జాజికాయ పౌడర్, ఉల్లి ముక్కలు, చిన్న పచ్చిమిర్చి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి 3 నిమిషాలు ఫ్రై చేశాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, 1.5 స్పూన్ పడుతుందండి. ఇప్పుడు పుదీనా వేస్తున్నానండి. ఒక 2 నిమిషాల తర్వాత, మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోవచ్చు. 1 pinch కారం, కాజు వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ పొటాటోస్ వేస్తున్నాను. వీటితో పాటు కొంచెం ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది ముక్కలకి. ఆలు ముక్కలు ఫ్రై అయిపోయాయి. 2 నిమిషాలు ఫ్రై చేశాను. ఆలు ముక్కలు ఫ్రై చేసుకునేప్పుడే సాల్ట్ వేసాను. ఇప్పుడు బిర్యానీ మసాలా, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఫ్రైడ్ బఠానీలు వేస్తున్నాను. ఇప్పుడు నేను అన్నాన్ని వేస్తున్నానండి. అన్నంలోనే సాల్ట్ కలుపుకొని పెట్టుకున్నాను. అన్నం మొత్తం వేశాక ఇలా కలుపుకోవాలి. నేను మొత్తం కలిపానండి. స్టవ్ అంటించి సిమ్లో పెట్టాను. 1 స్పూన్ టొమాటో కెచప్ లేదా సాస్ వేయాలి. సిమ్లో పెట్టి ఒక 6 మినిట్స్ దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పడం కంటే మీరు ఒకసారి ట్రై చేసి తిని చూశాక మీ కామెంట్ బాక్స్లో పెట్టండి. నా రెసిపీస్ అన్నీ నేను ఓన్గా చేసినవే, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో వేసుకోబోతున్నానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది నిజంగా చెప్పాలంటే బిర్యానీని కూడా డామినేట్ చేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.